ప్రముఖ క్రైస్తవ సువార్థికుడు అపాలజిస్ట్ రెవరెండ్ ప్రవీణ్ పగడాల గారి యొక్క ప్రథమ వర్ధంతి సందర్భముగా ఈ రోజున తాడేపల్లిగూడెం యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ నియోజకవర్గపు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆయన యొక్క మరణాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం ఇదే రోజున రాష్ట్రమంతా కూడా, రాష్ట్ర క్రైస్తవ లోకమంతా కూడా ఎంతో శోక సముద్రంలో మునిగిపోయినటువంటి సందర్భాన్ని ఈ రోజున మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. రాజమండ్రి శివార్లలో అనుమానాస్పద రీతిలో మరణించినటువంటి దైవజనుడు ఆయన ఆ రోజు సాయంకాలం అనేక మంది, వేల మంది రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ ఆ యొక్క పార్థివ దేహాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు నేను కూడా అదే విధంగా వెళ్ళాను. అయితే ఆ రోజు మార్నింగ్ నుంచి రకరకాల అనుమానాస్పదమైన వార్తలు టీవీలో చూస్తూ ఉన్నాం. సరే, సాయంకాలం నాకు ఆయన ఎంతో మంచి స్నేహితుడు కాబట్టి నేను కూడా వెళ్ళాను. ఇదే మందిరంలో, ఇదే తాడేపల్లిగూడెం ఫెయిత్ చర్చ్లో 2021 సంవత్సరం నవంబర్ 25వ తేదీన మన యొక్క యూపీఏ సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగికుడిగా వచ్చారు. రక్షణ టీవీ అనే క్రిస్టియన్ ఛానల్ యొక్క CEO బ్రదర్ బెన్హర్ జక్కులా గారు, నా స్నేహితుడు, ఆయన ద్వారా ప్రవీణ్ పగడాల గారు లైమ్ లైట్లోకి వచ్చారు. దేశ విదేశాల్లో ఎంతో అద్భుతంగా వాడబడ్డారు. ఆయన ద్వారా నాకు 2021లో పరిచయమైన ప్రవీణ్ పగడాల గారు అప్పటి నుంచి నాకు మంచి స్నేహితుడిగా ఉన్నారు. తర్వాత విదేశంలో, అమెరికాలో మా తమ్ముడి యొక్క తెలుగు చర్చిలో కూడా ఆయన ప్రసంగికుడిగా పంపించడం జరిగింది. ఎంతో బలంగా వాడబడ్డారు. అనేక మందిని దేవునిలో ఎంతగానో ఆయన నడిపించారు. యవనస్తులకు ఎంతో గొప్ప ఇన్స్పిరేషన్గా ఆయన నిలిచాడు. అటువంటి వ్యక్తి ఆకస్మికంగా చనిపోవటం, మా తాడేపల్లిగూడెంలో ఇక్కడ 2021లో వచ్చినప్పుడు ఆయన ప్రసంగంలో చెప్పాడు, నేను హిట్ లిస్ట్లో ఉన్నాను అని చెప్పాడు. ఆ రోజు నేను కూడా అనౌన్స్ చేశాను, ఆయన హిట్ లిస్ట్లో ఉన్నారు కాబట్టి మనందరం ఆయన కోసం రోజు ప్రార్థన చేద్దామని. అయితే ఆయన మరణం వెనకాల అనేక రాష్ట్రం అంతా కూడా అట్టుడికిపోయింది, మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు నేను సాయంకాలం కొంతమంది సేవకులతో నేను కలిసి రాజమండ్రి వెళ్ళినప్పుడు రాజమండ్రి హాస్పిటల్ దగ్గర చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ రాష్ట్ర క్రైస్తవ నాయకులు కొంతమంది ఉన్నారు, నాతో పాటు జిల్లా క్రైస్తవ నాయకులు వచ్చారు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి. అలాగే మాజీ ఎంపీ హర్షకుమార్ గారు ఉన్నారు అక్కడ. చాలా పోలీసులు పకడ్బందీగా ఉన్నారు అక్కడ. వేలాది మంది అక్కడ స్లోగన్స్ చెప్తున్నారు. నేను వెళ్ళినప్పుడు నన్ను లోపలికి తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్లో ఒక సైడ్, బహుశా పోలీస్ స్టేషన్ అనుకుంటుంది. ఆ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఈస్ట్ గోదావరి పాస్టర్స్ లీడర్స్ ఉన్నారు. డానియల్ పాల్ గారు, జొహానీ హాలనన్ గారు, మోజస్ బాబు గారు, అలాగే వికేఆర్ గారు, జేమ్స్ గారు, వీరందరూ, సోనీవుడ్ గారు, అలాగే జాన్ వెస్లీ గారు, వీరందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు, నిరుత్సాహంగా ఉన్నారు, దిగులుగా ఉన్నారు. ఏంటి అని అడిగితే, అదిగోండి ప్రవీణ్ పగడాల గారు బావమరిదట, హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఆ యొక్క బాడీ పోస్ట్ మార్టం వద్దు, ఇప్పుడు నేను బాడీ తీసుకుపోతానని వచ్చాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా బ్రతిమాలను అతను ఒప్పుకోవట్లేదు అని చెప్పారు. అదే విషయాన్ని బయట హర్షకుమార్ గారు మైకులో ప్రజలతో మాట్లాడుతున్నారు, నేను విన్నాను. బాడీ తీసుకుపోవడానికి వాళ్ళ బామర్ది గారు వచ్చారు, పాస్టర్ గారు బామర్ది అని చెప్తున్నారు. అయితే నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది, ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు ఈ మరణం మీద పోస్ట్ మార్టం జరగకపోవడం ఏంటని చెప్పి నాకు రక్షణ టీవీ ఎండి బెన్హర్ గారు గుర్తొచ్చారు. వెంటనే ఆయన ఫోన్ చేశాను. ఫోన్ చేసి, బ్రదర్ ఇది పరిస్థితి, మీరు చెప్తే వింటారు, మీకు బాగా తెలుసు కదా వాళ్ళ కుటుంబం, ఒక మాట వాళ్ళ బామ్మదికి ఫోన్ ఇస్తాను మీరు మాట్లాడనంటే, వద్దు బ్రదర్, నేను ఇప్పుడు వారి ఫ్యామిలీతోనే ఉన్నాను, నేను ఆయన భార్యతో మాట్లాడి ఫోన్ చేపిస్తానులే అని చెప్పి ఒక 5 నిమిషాల్లో ప్రవీణ్ పగడాల గారి భార్య జెసికా గారు వాళ్ళ తమ్ముడితో ఫోన్ చేసి
మరి రేపు ఉదయం పోస్ట్ మార్టం చేయించుకుని అప్పుడు హైదరాబాద్ తీసుకురా డెడ్ బాడీని అని చెప్పి ఆమె తెలియజేయటం, మరి దానికి మేము ఎంతగానో సంతృప్తి చెందాం. ఎందుకంటే చీకటి పడ్డాక పోస్ట్ మార్టం చేయరు కాబట్టి మరి మరుసటి రోజు ఉదయం పోస్ట్ మార్టం జరిగింది, మధ్యాహ్నం నుంచి ఆ బాడీ హైదరాబాద్ చేరింది. కాబట్టి మరి ఈ విషయంలో రక్షణ టీవీ CEO గారు సహోదరుడు బెన్హర్ గారు ఎంతో కృషి చేశారు. ఆయన వల్లే ఈ పోస్ట్ మార్టం జరిగిందని మేము మరి ఎప్పుడు కూడా ఆయనకు మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఇంత మరి ఉద్రిక్తమైన పరిస్థితులు మరి రాష్ట్రంలో తలెత్తుతూ ఉన్నాయి. క్రైస్తవుల మీద అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి. మందిరాలు కట్టుకోనివ్వట్లేదు, కట్టిన మందిరాలు మధ్యలో ఆపివేస్తున్నారు. మరి చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా ఇటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి మరి పరమత సహనం అనేది చాలా అవసరం. మన భారతదేశం లౌకిక దేశం, సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి, ప్రజాస్వామ్య దేశం కాబట్టి మరి ఎన్ని సంవత్సరాలు అందరూ కూడా అన్నతమ్ముల్లాగా కలిసిమెలిసి ఉన్నాం. కాబట్టి అదే ప్రేమను, అదే అనురాగాన్ని, అదే ఐక్యతను మనందరం కూడా కలిసి కొనసాగించాల్సినటువంటి సమయంలో ఉన్నాం. ఎందుకంటే పరిస్థితులు బాగోలేదు కాబట్టి ఒకరికొకరు మరి ప్రేమగా మరి ఒకరికొకరు ఐక్యత కలిగి మన దేశం అభివృద్ధి చెందాలి, మన దేశం మంచి పేరు తెచ్చుకోవాలి ఇతర దేశాల దగ్గర అనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకు సాగాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.